హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 94.2 గ్రాముల చెరాస్ ను సీజ్ చేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జోగి వంశీకృష్ణను అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కధోలి ప్రాంతంలో ఒక దాబా కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. దాబాలో నష్టాలు రావడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేయాలని నిర్ణయించి అక్కడి నుంచి చెరాస్ తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 94.2 గ్రాముల చెరస్ ను కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది ఎక్సైజ్ పోలీసులు. అయితే దానికి సంబంధించి ఒకరిని కూడా అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి జోగి వంశీకృష్ణ అనే వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లోన ఒక ప్రాంతంలో దాబా నిర్వహిస్తున్నాడు. ఆ దాబాలో కొంత నష్టం రాగానే అక్కడ నుండి భారీగా చెరస్ తీసుకొని వచ్చేసి హైదరాబాద్ లో అమ్మకాలు కొనసాగిస్తుండగా లింగంపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో షెర్లింగంపల్లి దగ్గర ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఉపయోగించే స్కూటీతో పాటు మొత్తంగా ఇతని మొబైల్ ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే హిమాచల్ ప్రదేశ్ లో ఆ యొక్క చెరస్ ఉంటుందో ఆ చెరస్ ఆ రాష్ట్రంలో అయితే నిషిద్ధం కాదు కాబట్టి అక్కడి నుంచి భారీగా తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్న క్రమం లోపల ఆ పోలీసులు అయితే ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఎంతకాలం నుండి ఈ యొక్క దందాను కొనసాగిస్తున్నాడు, ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల పాత్రదారులు సూత్రధారులు ఎవరు అంటూ కూడా కోణం లోపల ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.